హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'తేజు క్రియేటివ్ థాట్స్'. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇలా మాట్లాడి మీతో దగ్గర దగ్గర 1 వీక్ అయితే అయిపోయిందండి. సో, అసలే ఈ మధ్యన వీడియో షూట్ చేయాలన్నా, దానికి ఎడిటింగ్ చేసి, ఇంకా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలన్నా చాలా చాలా బద్ధకంగా అయితే అనిపిస్తూ ఉన్నది. అందులో ఎండలవన్నీ కూడా విపరీతంగా అయితే ఉన్నాయి కదండీ! హైదరాబాద్‌లో కొన్ని ప్లేసెస్‌లో అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి గానీ, మా ఏరియాలో అయితే అసలు వర్షమే పడట్లేదండి. ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం క్లైమేట్ అదంతా కూడా చల్లగా మారుతుంది గానీ, మళ్ళీ దాని తర్వాత ఉక్కపోతనేది ఆబ్వియస్‌లీ మొదలైపోతూ ఉన్నది. సో, ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నిన్న షూట్ చేశాను. నిన్న మార్నింగే ఇంకా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. సో, ఇంక అప్పుడప్పుడే సూర్యుడదంతా కూడా ఉదయిస్తూ ఉన్నారు. సో, ఇంక లెగిసిన వెంటనే ఇంకా 9కి పడుకునే ఉన్నది. ఇంకా నేను హెయిర్ అదంతా కూడా కూమ్ చేసుకుంటున్నాను. ఈ మధ్యన ఏంటో హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఊడిపోతూ ఉన్నదండి. సో, ఇంకా నాకు దానికి ఏదన్నా సరే హోమ్ రెమెడీ ఏదన్నా సరే ట్రై చేయాలి. ఏదన్నా ఆయిల్స్ తయారు చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. చూస్తున్నారు గదా! ఎలా దువ్వుకున్నానో లేదో అంతంత జుట్టనేది వచ్చేస్తూ ఉన్నది. అండ్ ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఊరైతే వెళ్ళబోతున్నామండి. ప్రస్తుతానికైతే నైనికకి స్కూల్ అదంతా కూడా ఉన్నది. సో, ఇంకా స్కూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక సమ్మర్ వెకేషన్‌కి ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఊరు, అలాగే మమ్మీ వాళ్ళ ఊరు కూడా వెళ్తాము. ఆల్రెడీ రిజర్వేషన్స్ అవన్నీ కూడా అయిపోయినాయిలెండి. సో, ఇంక నేను హెయిర్ అదంతా కూడా కొంచెం దువ్వేసుకొని, ఇంక ఫస్ట్ ఇక్కడ బ్రష్ అదంతా కూడా చేసేసుకుంటున్నాను. బ్రష్ చేసేసుకున్న తర్వాత ఈ మధ్యన అయితే ఈ యొక్క పాండ్స్ ప్యూర్ డీటాక్స్ యాంటీ పొల్యూషన్ ఫేస్ వాష్ అనేది చాలా వర్క్ అవుతూ ఉన్నదండి. నేను దగ్గర దగ్గర ఒక 20 డేస్ నుంచి అయితే వాడుతున్నాను. ఈ ఫేస్ వాష్ చక్కగా మనం మార్నింగ్ అలాగే ఎప్పుడైతే మనం ఫేస్ మీద డర్ట్ ఎక్కువగా ఉన్నది అని అనుకునేటప్పుడు వాష్ చేసుకుంటే చాలా మంచిగా రిఫ్రెషింగ్‌గా అయితే అనిపిస్తూ ఉన్నది. ఇందులో అయితే యాక్టివేటెడ్ చార్కోల్ అదంతా కూడా ఉన్నదండి. డీప్ క్లెన్జింగ్ అవుతూ ఉంటుందనమాట. మన స్కిన్ కూడా మంచిగా గ్లో అదంతా కూడా అవుతూ ఉన్నది. అండ్ చూసారు కదా! ఫేస్ వాష్ అదంతా కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా ఫేస్ అదంతా కూడా మంచి రిఫ్రెషింగ్‌లా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక 2 రోజుల నుంచి ఈ ముక్కు దగ్గరైతే కొంచెం చిన్న హీట్ బబుల్‌లా అయితే వచ్చింది. సో, ఇంక దాన్నయితే ఏమి డిస్టర్బ్ చేయకూడదు. ఇంక సమ్మర్ కాబట్టి మామిడి పళ్ళు అవన్నీ కూడా ఇంక తినడం స్టార్ట్ చేసేస్తూ ఉంటాం గదండీ! ఆబ్వియస్‌లీ ఇలాంటివన్నీ కూడా కామన్‌గా అయితే వస్తూనే ఉంటాయి. అండ్ దాని తర్వాత యాజ్ యూజువల్‌గా ఇంకా మెయిన్ మార్నింగ్ పనదంతా కూడా కిచెన్‌లోనే ఉంటుంది గదా! ఇంక నైనిక వాళ్ళకేంటంటే హాఫ్ డేసే. ఈ హాఫ్ డేస్ బదులు ఫుల్ డే పెట్టేస్తేనే నాకు మంచిగా అనిపిస్తది. ఎందుకో ఫుల్ డేస్ అనుకోండి ఇంకా లెగడం ఎలాగో మార్నింగే లెగుస్తూ ఉంటాము. లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ కూడా మార్నింగే అయిపోతూ ఉంటాయి. ఇంక హాఫ్ డేస్ పెట్టారు కదా! అని చెప్పేసి మార్నింగే లెగుస్తున్నాము. బ్రేక్‌ఫాస్ట్ ఏదో వాళ్ళకి వండి పెట్టేసి ఇంకా తర్వాత వాళ్ళు స్కూలుకి పంపించేసిన తర్వాత లంచ్, ఇల్లు క్లీనింగ్‌లు అవన్నీ కూడా చేసుకునేటప్పటికి వాళ్ళు ఇంటికైతే రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు. అసల టైం ఎలా వస్తుందో, ఎలా గడిచిపోతుందో కూడా తెలియటం లేదు. సో, ఇంకా ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఈరోజు ఇడ్లీ పెడుతున్నానండి. సో, చట్నీ అదంతా కూడా ఏమీ ప్రిపేర్ చేయటం లేదు. సో, నెయ్యి విత్ కారప్పొడి వేసుకొని అయితే తినేస్తాము. సో, నాకు నెయ్యి విత్ కారప్పొడి అంటే చాలా చాలా ఇష్టమండి. నేను రాజమండ్రి వెళ్ళినప్పుడైతే కారప్పొడి ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాను. ఇంట్లో కూడా కొన్ని రకాల పొడులైతే చేసుకుంటూ ఉంటానండి. బట్ ఇప్పుడైతే రెడీమేడ్ కారప్పొడే ఉంది. సో, ఇంకిక్కడైతే మా ముగ్గురికి సరిపడిన ఇడ్లీలు అవన్నీ కూడా ఈ ట్రేస్‌లో పెట్టేసుకొని, ఇంకా కుక్ చేసేసుకుంటున్నాను. సో, ఏ పనైనా సరే ఇంక వెంటనే ఇంక చేసేసుకోవడం అయితే అలవాటు. సో, ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని, పైన మూత పెట్టేసుకొని, ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవాలి. మార్నింగ్ లెగిసిన వెంటనే ఇంక ఫ్రిడ్జ్‌లో ఉండే ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా బయట తీసి పెట్టాను. ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాతే ఇంకా ఇడ్లీలు అవన్నీ కూడా పెట్టాను. సో, ఇంక ఈలోగా 9కి కూడా ఇంకా లెగిసిపోయిందనమాట. సో, ఇప్పుడైతే స్నానానికి ఇంకా వాళ్ళ డ్యాడీ రమ్మంటున్నారు. సో, హెయిర్ అదంతా కూడా ఇంకా పిచ్చి పిచ్చిగా అయిపోయింది గదా! ఇంక మళ్ళీ తడిసిపోతది. ఈ మధ్యన కొంచెం హెయిర్ అదంతా కూడా మంచిగానే గ్రో అయిందిలెండి. సో, ఈవినింగ్ స్కేటింగ్ క్లాసెస్‌కయితే వెళ్తుందండి. స్కేటింగ్ క్లాసెస్‌కేంటంటే మార్నింగ్ 2 జడలు వేస్తాను. ఆ 2 జడలే ఈవినింగ్ స్కేటింగ్ క్లాస్ కూడా కంటిన్యూ అయిపోతుంది. స్కేటింగ్ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత హెయిర్ అదంతా కూడా చెమటలతో నిండిపోయి ఉంటది కదండీ! ఇంక ఈవినింగ్ స్నానం అదంతా కూడా చేయించేసిన తర్వాత పోనీ వేసేస్తున్నాను. కొంచెం చెరిగిపోతుందని స్నానం చేసే ముందే ఇంక టై చేసేసి ఇంక స్నానానికి పంపించేసాననమాట.
ఈరోజు తన స్నాక్స్ బాక్స్‌కి మ్యాంగో అనేది ఇస్తున్నాను. అండ్ దాంతో పాటు రోజు అయితే సోక్డ్ ఆల్మండ్స్ అంటే నానబెట్టిన బాదం అవన్నీ కూడా పెడుతూ ఉన్నానండి. ఇదైతే నాకు, మా హస్బెండ్‌కి అండ్ నయనికకి ముగ్గురికిననమాట. సో, ఈ మధ్యన ఏంటంటే నయనిక వాళ్ళ స్కూల్‌లో స్నాక్స్ బ్రేక్ అప్పుడు కొంచెం జంక్ అవన్నీ కూడా అలౌ చేయటం లేదు. సో, కంపల్సరీ ఏదో ఫ్రూట్ లేదంటే హోమ్‌మేడ్ ఏదైనా తయారు చేసినవన్నా సరే పంపమంటున్నారు. వాళ్ళ క్లాస్‌లో దీని గురించని చెప్పి స్పెషల్‌గా మానిటర్‌ని గూడా పెట్టారటండి. సో, ఇంక వాళ్ళైతే చెక్ చేసి ఎవరు జంక్ తెచ్చుకుంటున్నారు, ఎవరు హెల్తీ ఫుడ్ అవన్నీ గూడా తెచ్చుకుంటున్నారు, అవన్నీ గూడా నేమ్స్ నోట్ చేసి ఇంక మేడంకయితే ఇస్తున్నారంట. సో, ఇంక అందు గురించని చెప్పి నో జంక్ అనమాట. ఏదన్నా తయారు చేసినా ఇంట్లోనే తయారు చేయాలి. ఆర్ ఎల్స్ ఇలా ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టినా సరే పర్వాలేదు. సో, ఇంకా తనైతే స్నాక్స్ బాక్స్ అవన్నీ కూడా ఇంకా స్నానం చేస్తూ ఉన్నది కదా! నేను సర్దం చేసేసాను. ఈలోగా ఇంకా ఇడ్లీ అదంతా కూడా అయిపోయిందిలెండి. సో, ఇంకా తను రెడీ చేసేసాను. ఇంక రెడీ చేసేసిన తర్వాత ఇక్కడ బెడ్‌షీట్ అవన్నీ కూడా మళ్ళీ నీట్‌గా అయితే వేసేస్తున్నాననమాట. సో, మామూలుగా అయితే 9కి వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను. బట్ ఇప్పుడు హాఫ్ డేసే గాబట్టి లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా తర్వాతే చేస్తాను. అందు గురించని చెప్పి ఇగ బెడ్ సెట్టింగ్ అవన్నీ కూడా ఇప్పుడే చేసేసుకుంటున్నానండి. సో, ఇంకిక్కడైతే 9కి రెడీ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం సేపట్లో ఇంకా స్కూల్‌కైతే వెళ్ళాలి. 8, 10కి అయితే ఇక్కడి నుంచయితే బయలుదేరుతూ ఉన్నదండి. ఈ పాటికి కొన్ని స్కూల్స్ అయితే హాలిడేస్ కూడా ఇచ్చేసారు. బట్ 9క వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 20 డేస్ హాలిడేస్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అవన్నీ కూడా స్టార్ట్ చేసేసారు. ఈ మంత్ లైక్ 25థ్ నుంచి హాలిడేస్ అయితే ఇవ్వచ్చండి. అండ్ ఇదైతే ముందు రోజే 9క బట్టలవన్నీ కూడా డీక్లటరింగ్ అవన్నీ కూడా చేశాను. సో, చూస్తున్నారు కదా! కాటన్ ఫ్రాక్స్ అవన్నీ కూడా ఒకవైపు, పార్టీ వేర్ ఫ్రాక్స్, అలా కొంచెం సిల్క్ టైప్ ఉండే ఫ్రాక్స్, యూనిఫార్మ్స్ అండ్ లోపల ఇన్నర్స్ అవన్నీ కూడా ప్యాంట్స్ అవన్నీ కూడా ఒకవైపు, అలాగే టీ షర్ట్స్ అవన్నీ కూడా ఒకవైపు, కొంచెం టైట్‌గా ఉండేవి, కొంచెం లూజ్‌గా, ఫ్రీగా, కంఫర్ట్‌గా ఉండే టీ షర్ట్స్ అవన్నీ కూడా ఒకవైపు అలా సాగ్రిగేట్ చేసేసి, ఇంకా అన్నెసెసరీవి అన్నీ కూడా ఇంకా తీసేసి ఒక కవర్‌లో అయితే పెట్టేసానండి. సో, ఇంకా తనకి కర్చీఫ్‌లు అన్నీ కూడా దేనికి దానికి నీట్‌గా అయితే సాగ్రిగేట్ చేసేసాను. ఈ ర్యాక్ అంతా కూడా అసలు మొన్నటి వరకు ఎలా పడితే అలా ఉన్నది. అసలు ఇందులో ఏమున్నాయి, ఏమి లేదనేది కూడా నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇంకొన్ని రోజులయితే ఊరెళ్తాం కదండీ! అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి దానికి పడతాయి అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి ఇవన్నీ కూడా క్లాటరింగ్ అయితే చేసేసానండి. డీక్లటరింగ్. మొత్తానికి ఇంకా దానికి పట్టేవన్నీ ఇక్కడ ఉంచేసి, పట్టలేనివన్నీ కూడా ఇంకా కవర్‌లో అయితే వేసి పెట్టేసాను. ఇది నైనికది పీపీ2లో యూనిఫార్మ్ అండి. సో, ఇంకా వాళ్ళ స్కూల్‌లో ఆయమ్మ వాళ్ళు ఉంటారు. సో, ఒకసారయితే అడిగారనమాట. అప్పుడైతే ఈ యూనిఫార్మ్ అదంతా కూడా లోపల ఎక్కడెక్కడో ఉండిపోయిందండి. సో, ఇంక ఎలాగో ఇప్పుడు జూన్ నుంచి స్కూల్స్ అవన్నీ కూడా రీఓపెన్ అయితే అయిపోతాయి గదా! సో, ఇంక వాళ్ళకేమన్నా వాళ్ళ పిల్లలేమన్నా ఉంటే యూజ్ చేసుకోవచ్చు కదా! అని చెప్పేసి ఇంక బయట తీసైతే పెట్టాను. అండ్ ఈ షూస్ చూస్తున్నారు కదా! ఒక్కసారి కూడా వాడలేదు. సో, ఇంకా ఆ షూస్ అవన్నీ కూడా ఇప్పుడైతే టైట్ అయిపోయినాయి. అండ్ వాళ్ళని బట్టలవన్నీ కూడా ఇలాగ కవర్‌లో అయితే వేసి పెట్టేసాను. అండ్ ఇంకా వాళ్ళ ఆయమ్మ వాళ్ళకి మనవరాళ్ళు వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకైతే ఇచ్చేద్దామని చెప్పి. అండ్ ఇక్కడైతే ఇంకా 9కి స్కూల్‌కైతే బయలుదేరిపోతుంది. సో, మార్నింగ్ ఇంకా ఎంత ఎండగా ఉంటుందో అసల ఎండ కనిపించడం పక్కన పెడితే 9క రోజు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కొంచెం క్లైమేట్ అదంతా కూడా ప్లెజెంట్‌గానే ఉంటుంది గానీ, ఇంకా ఉక్కపోత అదంతా కూడా చాలా విపరీతంగా అయితే ఉంటుందండి అటండి. మా హస్బెండ్ ఎళ్ళొచ్చేటప్పుడు చెప్తున్నారనమాట. చాలా ఉక్కగా ఉంటుంది అసలని అని. ఇంక 9కి స్కూల్‌కి వెళ్ళిపోయింది గదా! ఇంకిక్కడైతే ప్లాంట్స్‌కి వాటరింగ్ అదంతా కూడా చేస్తున్నాను. ఇంకా ఈ మధ్యన ఏంటంటే రైస్ వాటర్‌తో పాటు మామూలుగా మనకి కిచెన్ వేస్ట్ అదంతా కూడా ఆ రైస్ వాటర్‌లో వేసి అది కొంచెం ఒక 2 రోజులు పక్కన పెట్టేసిన తర్వాత నేను ఆ వాటర్ అదంతా కూడా ప్లాంట్స్‌కి అవన్నీ కూడా ఇస్తున్నానండి. సో, ఈ రోజైతే ఆ వాటర్ అదంతా కూడా లేదు. జస్ట్ నార్మల్ వాటర్‌తోనే ఇంకా వాటరింగ్ అదంతా కూడా చేస్తున్నాను. అండ్ ఈ బయట మొక్కలవన్నీ కూడా ఉంటాయి కదండీ! ఆకులవన్నీ కూడా ఫుల్ డస్ట్‌తో అయితే నిండిపోతూ ఉంటాయి. కొంచెం ఇలా స్ప్రే అదంతా కూడా కొట్టి, ఆ తర్వాత కొంచెం టిష్యూతో గానీ, క్లాత్‌తో గానీ కొంచెం తుడిచామనుకోండి, ఆహ్,
లీవ్స్ అవన్నీ కూడా ఫ్రెష్‌గా అయితే ఉంటాయి. సో, ఇంకా తర్వాత ఇంకా బాల్కనీలోకైతే వచ్చేసాను. బాల్కనీలో కూడా ఇంతకుముందు కొన్ని ప్లాంట్స్ అయితే వేశానండి. అందులో కొన్ని ప్లాంట్స్ అయితే బతికున్నాయి. కొన్నయితే చచ్చిపోయినియి. సో, ఈ తులసి మటుకు భలే గ్రో అవుతూ ఉన్నదండి. ఇంకా తులసి విత్తనాలు అవన్నీ కూడా కొన్ని డ్రై అయిపోయినవి కవర్‌లో తీసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. తర్వాత ఎప్పుడన్నా సరే వేసుకోవాలన్నప్పుడు వేరే కుండీల్లో వేద్దామని చెప్పి. అండ్ రోజ్ ప్లాంట్ కూడా భలే గ్రో అవుతూ ఉన్నదండి. చూస్తున్నారు కదా! ఈ ఫ్లవర్ యాక్చువల్లీ మొన్నే పూసింది. నాకెందుకో చెట్టుని చూసుకుంటూ ఉంటే అందంగా ఉంటది కదా అని చెప్పి ఇంక కట్ చేయలేదు. అండ్ దీనికైతే ఇంకో 2 మొగ్గలు కూడా ఉన్నాయి. ఇవి ఏంటంటే లీవ్స్ అవన్నీ కూడా కొంచెం డ్రై అయినవి ఎప్పటికప్పుడు కట్ చేసేస్తున్నాం అనండి. చెప్పాను కదా! రైస్ వాటర్ అలాగే కిచెన్ వేస్ట్ అవన్నీ కూడా సోక్ చేసిన వాటర్ అదంతా కూడా ఇలా ప్లాంట్స్‌కి ఇవ్వడం మూలన ప్లాంట్స్ కొంచెం బానే గ్రో అవుతూ ఉన్నాయి. అండ్ పక్కనే తులసి కుండీలో ఉండే విత్తనాలు అవన్నీ కూడా ఈ కుండీలో పడిపోయి తులసి ప్లాంట్ అయితే వచ్చేస్తూ ఉన్నదండి. తీసేయడం ఎందుకులే అని చెప్పి అలా ఉంచేసాను. అండ్ ఇదైతే మొరమండి. నైనిక స్కేటింగ్ క్లాస్‌లో నైని ఫ్రెండ్ వాళ్ళ మదర్ నాకు ఇచ్చారనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్నదంట. ఒక 3 కొమ్మల్లాంటివి అయితే ఇచ్చారు. ఆ 3 కొమ్మల్లో ఒక కొమ్మ అయితే బతికిందనమాట. ఇంకో కొమ్మ మళ్ళీ ఇంకో ఫ్రెండ్ ఇస్తే అది కూడా నాటాను. అది చక్కగా సైడ్ నుంచి కొమ్మలు కొమ్మల్లా అయితే వస్తున్నాయి. చూస్తున్నారు కదా! ఈ డ్రై అయిపోయిన లీవ్స్ అవన్నీ కూడా ఇంకా కట్ చేసి కవర్‌లో అయితే పెట్టుకుందాము. సో, ఇవన్నీ కూడా ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా అయితే ఉన్నాయండి. బట్ తులసి మట్టుకు భలే గ్రో అయింది. బట్ వైడ్‌గా అయిపోతుందనమాట. అది కొంచెం దగ్గర చేసి ఏదన్నా స్టిక్ పెట్టి కట్టాలి. అండ్ ఇది రోజ్ ప్లాంటేనండి. అది లీవ్స్ అవన్నీ కూడా కట్ చేసేస్తే వస్తాయి కదా అనుకుంటే అవేమి లీవ్స్ రాలేదు గానీ తులసి గుండి పక్కనే ఉండడం వలన తులసి మొక్క అయితే వచ్చేస్తూ ఉన్నది. ఇంక మొక్కలకి వాటరింగ్ అదంతా కూడా చేసేసిన తర్వాత, ఇంకా ఇక్కడ టీవీ ఆన్ చేసుకొని, ఈ మధ్యన అయితే మార్నింగ్ కొంచెం టీవీలో దేవుడికి సంబంధించిన సాంగ్స్ అవన్నీ కూడా పెట్టుకుని, అవన్నీ కూడా వింటూ, ఆ యొక్క శ్లోకాలు గానీ, ఆ సాంగ్స్ గానీ, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానండి. నాకు బుక్కు కన్నా ఇలా వింటూ ఉంటే వస్తుంది అన్నట్టు అనిపిస్తూ ఉన్నది. అండ్ ఈ మధ్యన వీడియోస్ అవన్నీ కూడా ప్రాపర్‌గా అయితే పెట్టలేకపోతున్నాను గదా! ఎండలకి కంటెంట్ కూడా ఏం తీయాలా అన్నట్టు అనిపిస్తూ ఉన్నదండి. బయటకైతే అసల ఎక్కడికి వెళ్ళటం లేదు. సో, ఇంకా ఇలా మార్నింగ్ టైమ్‌లో నైన్‌క స్కూల్‌కి వెళ్ళే ముందు కూడా ఇవన్నీ కూడా పెడుతున్నానండి. అది కూడా కొన్ని కొన్ని అయితే ఇంట్రెస్ట్‌గా అయితే నేర్చుకుంటుంది. హారతి పాటలు అలాంటివన్నీ కూడాని. అలాగా ఇంకా టీవీ పెట్టుకొని ఆ సాంగ్స్ అవన్నీ కూడా ఒక పక్కన వస్తూ ఉంటే దాన్ని కూడా నేను హమ్ చేస్తూ ఉన్నాను. అండ్ దానికని స్కూల్ దగ్గర దిగపెట్టేసి ఇంకా వస్తూ, వస్తూ మా హస్బెండ్ అయితే ఈ మష్రూమ్స్ అయితే తీసుకొచ్చారండి. మొన్న ఫ్రైడే రోజు మా ఎదురింటి ఆంటీ వాళ్ళకి నేను చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి అయితే ఇచ్చాను. ఆంటీ వాళ్ళు ఏంటంటే అంకుల్ తింటారు గానీ నాన్ వెజ్ ఆంటీ తినరనమాట. సో, ఆ రోజు ఏంటంటే ఆంటీ మష్రూమ్స్ కర్రీ చేసుకున్నారంట. ఆ కర్రీ అనేది ఇంకా మాకు కొంచెం ఇచ్చారు. సో, ఆ రోజు నైనిక వాళ్ళ ఇంట్లోనే ఉన్నదండి. ఆడుకుంటూ ఉన్నది. ఆంటీ అలా మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. అవన్నీ కూడా దగ్గరుండి చూసిందంట. సో, అది టేస్ట్ చూసిన తర్వాత మమ్మీ నాకు నచ్చింది మమ్మీ నువ్వు చెయ్యి చెయ్యి అంటే, సరే అని చెప్పి ఇంకా ఈరోజు మార్నింగే మోర్ నుంచి అయితే ఇంక మా హస్బెండ్ అయితే మష్రూమ్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇవైతే ఫార్మ్ ఫ్రెష్ కంపెనీ నుంచి బటన్ మష్రూమ్స్ అయితే తీసుకొచ్చారండి. ఇందులో అయితే లో కార్బ్స్ అవన్నీ కూడా ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్న వాళ్ళకైతే మష్రూమ్స్ అనేది చాలా మంచిగా అయితే హెల్ప్ అవుతూ ఉంటాయి. సో, ఇంకా మా ఎదురింటి ఆంటీనైతే కనుక్కొని రెసిపీ అదంతా కూడా ఇంకా చేశానండి. టేస్ట్ అయితే భలే వచ్చింది. నేను మష్రూమ్ కర్రీ అదంతా కూడా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. వీడియో కూడా షూట్ చేశానండి. ఒకవేళ మంచిగా వస్తే షేర్ చేద్దాము. లేదు అంటే మానేద్దాము అని చెప్పి నాకు కూడా తర్వాత రిఫరెన్స్ కిందన చేసుకోవడానికి కూడా బావుంటుంది కదా అని చెప్పి వీడియో అనేది షూట్ చేశాను. అండ్ టేస్ట్ అయితే చాలా వచ్చిందండి. అండ్ నాకు మా హస్బెండ్‌కి కూడా చాలా నచ్చింది. ఆఫ్టర్‌నూన్ 9కి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనని ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా ఇక్కడ మష్రూమ్ కర్రీ అదంతా కూడా ముందు అన్నంలో కలుపుకొని తినేసింది. అండ్ దాని తర్వాత ఇంకా కర్డ్ రైస్‌లోకి కూడా మష్రూమ్స్ అవన్నీ కూడా ఇంక నంచుకొని అయితే తింటుందనమాట. సో, అది మొత్తానికైతే తన కోరిక మీదుగా అయితే మష్రూమ్ కర్రీ అనేది చేశానండి. ఈ కర్రీ రెసిపీ అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.